దీనిపైన మీరు తిరోగమన పద్ధతిలో ఇటు నుంచి ఇటుకు చేరుకోవాలని. వచ్చినప్పుడు దారిలో ఈ పతాకములను సేకరించవలె. కర్రలను కాదు, పతాకములను తీసి సేకరించుకునుచు వెనక్కి రావాలని. ఎవరు ఎంత వేగముగా ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకుంటారు అన్నదాన్ని బట్టి ఎన్ని పాళ్లు ప్రాయశ్చిత్తం జరిగినది అన్నది నిర్ణయించబడును. ఇది విముక్తి మార్గ పయనం. త్రినేత్ర. సమయము ప్రారంభమైనది. లేవలే. బరువును సమతూకముగా సరిచూసుకుని వల్ల పతాకములు సేకరించుము, వెనుకకు రమ్ము, వేగముగా రమ్ము, పతాకములు సేకరించుము. అది వదిలివేయము, అక్కడ వదిలివేయము. వేగముగా వెనక్కు పోలే. మరి ఒక పతాకం వెనుక చూసుకొనుము. సౌఖ్యము కదా? రమ్ము. పతాకంలో అక్కడ వేయము. లెస్ బావుగా చేసేది, బావుగా చేసేది. మదన్, ఈ విముక్తి మార్గ ప్రయాణం సిద్ధము కమ్ము. నీవు రమ్ము. సమయము ప్రారంభమైనది. లేవలి లేవలి లేవలి. లెమ్ము 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 లెమ్ము. పట్టులారా విజృంభించండి. పతాకములు సేకరించవలే, పతాకము సేకరించవలే. నెమ్మదిగా సేకరించుము, నెమ్మదిగా. మరల పతాకం సేకరించుము. తిరోగమనమున రమ్ము, తిరోగమనమున రమ్ము. వెనుకకు వేగముగా, వేగముగా. రమ్ము, వెనుకకు వేగముగా, వేగముగా రమ్ము, రమ్ము. భటులారా, జాగ్రత్త, జాగ్రత్త. కర్రలున్నవి జాగ్రత్త. పతాకం ఒకటే సేకరించవలెను. వెనుక చూసుకోను, వెనుక చూసుకోను. బ్రహ్మాండం, బ్రహ్మాండం. అతి చక్కగా పయనించేది నీ స్థానం. రవి, నీవు వచ్చి ఈ పయనమును కొనసాగించు. సమయము ప్రారంభమైనది. పతాకలను సేకరించవలే, వెనుకకు రావలే. పతాకలను సేకరించవలే, వెనుకకు రావలే. వెనుకకు రావలే. వెనక 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 చూసుకుని. సూర్య, విముక్తి మార్గ ప్రయాణం. పతాకమును సేకరించవలే, వెనుకకు రావలే. కర్రను పీకవలదు, పతాకమును మాత్రమే పీకవలను. ఇది ఏమి పైకి లేచుతున్నది? వెనుకకు. పతాకములు పడిపోతున్నవి, పట్టుకొనుము. వెనుక చూసుకొనుము. వెనుకకు 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 వెనుకకు. పీకితిమి. పతాకములు మాకు ఉంచుకోండి.
త్రినేత్ర, మదన్, రవి, సూర్య మీరు నలుగురు అదే వరుస క్రమంలో వచ్చి వీటి యందు ఇక్కడ నిలబడు. మీలో ఎవరెవరు ఎన్ని పాళ్లు ప్రాయశ్చిత్తము చేసుకుని భూలోకమును పోవుటకు యోగ్యత సంపాదించినారో యమధర్మరాజులు నిర్ణయించెదరు. ఆ నిర్ణయము వెల్లడించిన తదుపరి ఎవరు భూలోకమునకు వెళ్ళుదురో మనకు తెలియదు. నరులారా, మీ నలుగురి నామధేయంలో ఒక్కొక్కరి నామధేయం పిలిచెదను. ఎవరిపై పూల వర్షం కురియునో వారు మా ప్రాయశ్చిత్తం పొంది భూలోకమునకు అనుగ్రహం పొందెదరు. రవి, జామ్ కడక్ ధూమ్ కడక్. తదుపరి మదన్, జామ్ చటక్ ధూమ్ తడక్. ఇక మిగిలినది ఇరువురు. ఈ ఇరువురి నామధేయము పలికినచో ఎవరిపై పూలవర్షం కురియునో వారే మా ప్రాయశ్చిత్తం పొంది భూలోకమునకు పోవుటకు యోగ్యులవుదురు. సూర్య, త్రినేత్ర, జామ్ జటక్ ధూమ్ తడాక్. యమభటులారా, సూర్యుని తక్క మిగతా వారిని అందరినీ లోనికి తీసుకుపోండు. నీకు భూలోకమునకు పోవు సమయం ఆసన్నమైనది. నీవు ఇటు రమ్ము. ధర్మరాజా, నేను ఇక భూలోకానికి వెళ్ళొచ్చా? మీరు మరలా భూలోకమునకు పోయి దుష్ట పాత్రలు పిచ్చి పిచ్చి పనులు చేసినచో మీకు శిక్ష దారుణంగా ఉండదు. సరే ప్రభు. తదా